ఎవరండి నరుడై పుట్టిన దేవుడు? కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములని అరిషడ్వర్గాలను జయించినవాడు. పాపము నా యందున్నదని ఎవడు స్థాపించునో అని సభ్య సమాజంలో నిలబడి సవాలు విసిరినవాడు. పాపుల కొరకు తన ప్రాణమును బలిగా పెట్టి సమాధి చేయబడి, సిలువలో ప్రాణం పెట్టి సమాధి చేయబడి మూడవ నాడు పునరుద్ధాన మహిమతో మరణపు గుండెను చీల్చి మరలా బ్రతికినవాడు, తిరిగి లేచినవాడు నజరేయుడగు యేసు. సుచరిత్ర కలిగిన దేవుడు, శుభగుణాల సంపన్నుడు, సర్వాంగ సుందరుడు. తన వంటి వాడు ఇంకొకడు లేడు, తనతో ఎవరు సరిరారనిపించుకున్నవాడు. నేను ఆరాధించి ఒప్పుకొని అంగీకరించి ప్రకటిస్తున్న నజరేయుడగు యేసు. యేసు నువ్వు ఏ కోణంలో నుంచైనా చూడు, పర్ఫెక్ట్గా పరిపూర్ణంగా కనపడతాడు ఆయన. ఆయనలోని పరిపూర్ణత ఇంకా ఎవరిలో కనపడదు. నాకే కాదు, స్వామి వివేకానందుల వారికి కూడా అదే కనిపించింది. ఆయనే చెప్పాడు, ప్రబోధ రత్నాకరం అనే పుస్తకంలో పేజీ నంబర్ 1 మొదటి పేజీలోనే చెప్పాడు, పరమ పితను మనం గాంచలేము, పరమ పుత్రుని మనం తెలుసుకోగలం, కలుసుకోగలం. మానవ రూపంలో క్రీస్తు మూలంగా మాత్రమే మనం బ్రహ్మాన్ని గాంచగలమన్నాడు. తెలుసా? తర్వాత ఏమన్నాడు తెలుసా? యేసు లోకుల పాపములను హరించుచున్నాడన్నాడు. తర్వాత ఏమన్నాడో తెలుసా? ఆయన యందు ఎలాంటి అపరిపూర్ణత లేదు, ఆయన పరిపూర్ణుడని చెప్పాడు. ఆయన ద్వారా మాత్రమే అంటే ఇంకొకళ్ళ ద్వారా అవకాశము లేదు. ఆయన మాత్రమే పాప భారాన్ని మోస్తున్నాడంటే ఇంకొకటి మోసే ఛాన్సు. ఆయన మాత్రమే పరిపూర్ణుడు అంటే ఇంకొకడు, అంతటి పరిపూర్ణత గలవాడు ఇంకొకడు. అందులో ఆయన స్వామి వివేకానందుల వారంటే తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు? అంతటి మహనీయుడే చెప్పాడు యేసు గురించి. నేను చెప్పేది ఏముంది? ఏ పుస్తకంలో చెప్పాడో స్క్రీన్ మీద కూడా వేసి చూపించాను. పుస్తకాలు మారుస్తారని ముందుగానే చాలా పుస్తకాలు సేకరించి ప్రింట్ చేసి పెట్టాం. మరి తెలివితేటలు మరి మాకు లేవు, అయింది జనాలకుంటే మాకు లేవు. అది బుక్ మొత్తం అన్ని ప్రింటెడ్, మొత్తం భద్రం చేసి పెట్టాం. స్పష్టంగా మాట్లాడాడు అందులో. కాబట్టి ఇంత పరిపూర్ణుడు, రక్షకుడు, పాపాలను హరించిన వాడు, మనందరికీ జయిష్ఠుడైన యేసునే కులం కోసం వదిలిపెట్టడం ఏందండి దరిద్రం? మతం కోసం వదిలిపెట్టడం ఏందండి దరిద్రం? ఏమండి, క్షణికమైనటువంటి ఐహిక భోగాలు, కామవాంఛల కోసం వదిలిపెట్టడం ఏందండి దేవుణ్ణి దరిద్రం? వివాహ సంబంధాల్లో అబ్బాయి కోసం అమ్మాయి వదిలిపెట్టడం ఏందండి దేవుణ్ణి దరిద్రం? అమ్మాయి అన్యురాలు, అమ్మాయిని చేసుకోవాలంటే నేను కూడా అన్యుణ్ణి అయిపోవాలని దేవుణ్ణి వదిలిపెట్టడం ఏందిరా దరిద్రుడా? ఇది ఎలాంటిదో తెలుసా? ఒక పూట కూటి కోసం జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకున్న ఏశావు లాంటి బతుకులు ఈ బతుకులన్నీ. ఈ బతుకులకి ఒక ఆడబిడ్డో లేకపోతే ఒక మగబిడ్డో లేకపోతే కులమో మతమో దక్కుతాయేమో కానీ దేవుడు దక్కడు, రక్షకుడు దక్కడు, రక్షణ దక్కదు, నిత్య జీవము దక్కదు. ఏశావు చూడండి ఎంత దరిద్రుడు చూడండి. దేవుడిచ్చినటువంటి ఆ విలువైనదేదో దాన్ని గుర్తుపట్టక చిక్కుడుగాయల కూరకి దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని అమ్మాడు. ఎంత దారుణంగా! దేవుడు వరం కదా అది, జ్యేష్ఠత్వం. అలా దేవుడు మనకిచ్చిన వరములను అమ్మరాదు. దేవుడు మనకిచ్చిన ఆధిక్యతలను ఒక పూట కూటి లాంటి అల్పమైన భోగాల కోసం, లోక పాపాల కోసం, లోక విషయాల కోసం అమ్మరాదు, విసర్జించరాదు. దేవుడు అవసరమైతే లోకములో నా అన్నవారిని కోల్పోయినా మనం పర్వాలేదు, కానీ రక్షకుడిని మాత్రం పోగొట్టుకోకూడదు. అందుకే అంత కోపం వచ్చింది దేవుడికి ఏశావు మీద. ఈ యాకోబు మీద అంత ప్రేమ ఎందుకు వచ్చిందంటే, యాకోబు మంచి పిల్లవాడని కాదు, యాకోబుకి 8 అష్టవంకర్లు ఉన్నాయి. అయినా సరే దేవుణ్ణి ప్రేమించాడు, దేవుని ఆశీర్వాదాన్ని ప్రేమించాడు, జ్యేష్ఠత్వపు హక్కును ప్రేమించాడు. తర్వాత యాకోబు జీవితం అంతా మీరు చూడొచ్చు. యాకోబు మోసాలు చేశాడు, చివరికి మోసగించబడ్డాడు. అవునా? ఇక్కడేమో చిక్కుడుగాయల కూరకి జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసి కొద్ది రోజులు అయిన తర్వాత వాళ్ళ నాన్న పిలుస్తాడు, రే ఏశావు
ఏమిటి తండ్రి, నాకు అవసాన దశ వచ్చింది, కళ్ళు కనపడట్లా, నా బాడీ పనిచేయట్లా, ఇక నేను నా పితరుల యొద్దకు చేర్చబడే సమయం ఆసన్నమైంది. నా కుమారుడా, నా పెద్ద కుమారుడా, అరణ్యానికి పోయి వేటాడి, బాగా వినండి, అందరు వినండి, వేటాడి నీ కష్టార్జితమైన ఆహారము తీసుకొని రా. నువ్వు తీసుకొచ్చింది నేను తిని నిన్ను దీవిస్తా, ఆ దీవెన నీకు స్థిరమైద్ది నా కుమారుడా, పో అన్నాడు. ఒక మాట చెప్పండి, ఇస్సాకుకి ఏమన్నా మందలో లేకపోయినాయా? ఏమమ్మా, ఇస్సాకుకి గొర్రెలు లేవు? మందలు ఉన్నాయిగా. అడవికి పోయి వేటాడి తీసుకొని రమ్మనకపోతే, అరే మందకు పో, మన గొర్రెల్లో ఒక గొర్రె తీసుకో, దాన్ని ఏదో కొయ్యి తీసుకొచ్చి నాకు ఆహారం పెట్టిరా, నేను తిని దీవిస్తానని చెప్పొచ్చుగా. కానీ ఇస్సాకు మందల్లో ఉన్నదాన్ని తెమ్మన్లా, అడవికి పోయి వేటాడి తీసుకొని రమ్మన్నాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన దాన్ని కరగదీసి వాళ్ళకి పెట్టడం గొప్పతనం కాదు, మన కష్టార్జితమైన ఆహారము తల్లిదండ్రులకు పెట్టుట దీవెన. బాయ్ కుర్రోళ్ళు, యవనస్తులు, ఆడపిల్లలు, మగపిల్లలు అందరూ వినండి. తల్లిదండ్రుల యొక్క దీవెన మన మీదకి ఒరిజినల్గా రావాలంటే మన కష్టార్జితాన్ని వాళ్ళు తినేటట్లు మనం వాళ్ళ కోసం కృషి చేయాలి. మన కష్టార్జితంలో నుండి కొంత ఆహారం వాళ్ళకి దక్కేటట్టు మనం తపన పడాలి. కొంతమంది పెట్టరో, తల్లిదండ్రికి పెట్టరో, ఏమనుకోవద్దు. కొంతమంది దుర్మార్గపు హృదయాలు కలిగిన వాళ్ళు ఉంటారు. కొంతమంది, మిమ్మల్ని కాదులే, కొంతమంది ఉంటారు. కొంపతీసి మీలో ఆ రకాలు ఉంటే మారు మనసు పొందండి. మీ కష్టార్జితమైన ఆహారము తల్లిదండ్రులకు పెట్టుట ద్వారా అది ఎంత దీవెన మీకు తెలుసా? దేవుడు దాన్ని స్పెషల్గా గుర్తిస్తాడు. మీరు అనొచ్చు, మేము ఆహారం పెట్టేంత మంచోళ్ళు కాదులే, వాళ్ళు మామూలు కాదు, వాళ్ళు మామూలు కాదు వాళ్ళు అని తల్లిదండ్రిని విలన్స్ లాగా చూసే కొడుకులు కూతుళ్ళు ఉన్నారు. అఫ్ కోర్స్ వాళ్ళు చెడ్డవాళ్లే కావచ్చు, కానీ మీకు జన్మనిచ్చారు, కానీ పెంచి పెద్ద చేశారు, వాళ్ళ పొట్టగట్టుకొని మీకు అంత ఆహారం పెట్టారు. వాళ్ళ వస్త్రాలు వాళ్ళు తగ్గింపులోనికి వెళ్ళిపోయి మీకు మంచి వస్త్రాలు తొడిగించి మీ జీవితానికి వాళ్ళు మంచి పూలబాటలాగా మంచి జీవితాన్ని వాళ్ళు మీకు ఇచ్చారు. కొంతమంది కదిలితే అడుగుతారు, ఏం చేసావు, నాకేం చేసావు, ఏమన్నా మూట దాచిపెట్టావేంది? నోరుమి, పెద్ద ఏదో సంపాదించినట్టు మాట్లాడతాను. తల్లిదండ్రులు చాలా తేలిగ్గా మాట్లాడే వ్యక్తులు ఉన్నారు. అలా మాట్లాడొద్దు నాన్న. ఒకవేళ ఇప్పటిదాకా తెలియక అట్లా ప్రవర్తిస్తే సరి చేసుకోండి. తల్లిదండ్రులు మంచివాళ్ళు అయినా కాకపోయినా నీకు జన్మనిచ్చారు, జీవితాన్ని ఇచ్చారు. వాళ్ళు లేకపోతే నువ్వు లేవు. నువ్వు అనేవాడి ఉనికిలోకి వచ్చావంటే దేవుడు వాళ్ళని వాడుకున్నాడు. అంతేకాదు, వాళ్ళని ప్రేమిస్తేనే నువ్వు నన్ను ప్రేమించినట్టని దేవుడే చెప్పాడు. కొట్టకపోయినా పర్వాలేదు, ఇప్పుడు అది సమస్య కాదు. పాయింట్ తీసుకుంటే ధన్యులు. తల్లిదండ్రిని తృణీకరించవద్దు, తల్లిదండ్రిని త్రోసిపుచ్చవద్దు. నీ చేతుల కష్టార్జితమైన ఆహారం కొంత నీ తల్లి తినేటట్టు చూడు, నీ తండ్రి తినేటట్టు చూడు. నేను చెబుతున్నా, నీ బిడ్డ తరం దీవించబడతావు. ఇప్పుడు కొట్టు, నీ బిడ్డ తరం దీవించబడతావు. నీ తల్లి సిగ్గు కప్పుకోవడానికి అంత వస్త్రమే, నీ తల్లి కడుపు నింపుకోవడానికి అంత అన్నమే, అంత ఆహారమే. 4 రూపాయలు పైసలు ఆ తల్లికి తండ్రికి ఇవ్వు. వృద్ధాప్యంలో వాళ్ళు ఏదన్నా తినాలనుకుంటారు, ఆ ఉన్న రూపాయిని ఎవరికో, ఆ పిల్లలకో పెద్దోళ్ళకి ఇచ్చి ఏదో తెప్పించుకొని తింటారు, బ్రతుకుతారు. ఉపయోగపడిద్దని చెబుతున్నాను నేను. సరి చేసుకోండి, లోపాలు ఉంటే చక్కదిద్దుకోండి బ్రతుకుల్ని. తల్లిదండ్రులను సేవించినటువంటి పిల్లలు ధన్యులు. కొంతమంది వాళ్ళు చెడ్డవాళ్ళని వాళ్ళని విలన్స్లా చూస్తారు. నేను చెప్తున్నా, మంచోళ్లకు సేవ చేస్తేనే పుణ్యం అంటే, ధన్యం అంటే, దీవెనంటే, చెడిపోయిన వాళ్ళకి చేస్తే ఇంకెంత ధన్యత. మైండ్ దగ్గర పెట్టుకుని ఆలోచించండి. నీకు అన్ని సమకూర్చి పెట్టిన వాళ్ళకి చేస్తేనే నీకు ధన్యత అయితే, అసలు నిన్ను ఇబ్బంది పెట్టి నిన్నేం పట్టించుకోకుండా నిన్ను ఎట్లా పడితే అట్లా వదిలేసిన వాళ్ళని, అసలు నిన్ను లక్ష్య పెట్టిన వాళ్ళని చూసి నువ్వు వాళ్ళకి సేవ చేస్తే ఇంకెంత ధన్యతయా. దేవుడు 2 అంతలుగా మెచ్చుకుంటాడు, 2 అంతలుగా దీవిస్తాడు. కాదంటారా? 100% నిజం అది.
నేను చెబుతున్నా, ఒకవేళ నీకు వాళ్ళకి ఆహారం ఇచ్చినప్పుడే నీకు ఆ దీవెన కనబడకపోవచ్చు, కానీ క్రమక్రమంగా నీ ఆశీర్వాదం అభివృద్ధి చెందిద్ది. నువ్వు వర్ధిల్లుతావు, క్రమక్రమంగా దీవించబడతావు. కావాలంటే నేను చెప్పినట్టు చేసి చూడు. తల్లిదండ్రులకు హెల్ప్ చేసి చూడు, తల్లిదండ్రులను ఆదరించి చూడు, తల్లిదండ్రులను ప్రేమించి చూడు, తల్లిదండ్రులకు సహాయపడి చూడు. వాళ్ళని విసర్జించొద్దు, ఒక దేవుడి విషయంలో మినహాయించి. ఆ యేసు ప్రభు వద్దురా నీకు అని వాళ్ళు నీ యేసు ప్రభుకి నీకు అడ్డొస్తే ఆ ఒక్క విషయంలో మాత్రమే మినహాయింపు ఉంది, వాళ్ళని పక్కన పెట్టడానికి. అటు కూడా వాళ్ళకి నీ ద్వారా జరగాల్సిన సేవ చేయటమే నువ్వు చేయాల్సిందే. కానీ యేసు ప్రభుని నీతో పాటు నమ్మిన నీ తల్లిదండ్రిని నువ్వు అశ్రద్ధ చేయొద్దు. ఇస్సాకు చెప్తున్నాడు, మందలో చాలా ఉన్నాయి, ఆ మందలో ఒకదాన్ని తీసుకొచ్చి కోసి నాకు పెట్టరా అని చెప్పొచ్చు. ఆ మాట చెప్పాల. నువ్వు వెళ్ళి నీ కష్టార్జితం తీసుకొని రా, అప్పుడు నేను తీసుకొని ఇది నా బిడ్డ కష్టార్జితం తండ్రి అని నా దేవునికి చూపించి అది తిని మనస్ఫూర్తిగా దీవిస్తా అని చెప్పాడు. ఇక్కడ ఆ రహస్యం మీకు ఓపెన్ చేశాం. గుర్తుపెట్టుకొని మీరు అలాగున్న మీ కష్టార్జితాన్ని తల్లిదండ్రులకు దక్కనివ్వండి. ఎంతమంది చేస్తారు? సరి చేసుకుంటాను అన్నయ్య, తప్పకుండా నా తల్లిదండ్రులకు అంత ఆహారం నా నుండి వెళ్ళేటట్టు చూస్తాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నీ భర్త సాయం చేస్తుంటే నువ్వు అడ్డుపడ్డావా, నెంబర్ 1 సైతాను నువ్వే. నీ భర్త సాయం చేస్తుంటే తల్లిదండ్రికి పంపించుకుంటున్నావా? ఇచ్చుకో, మొత్తం పంపించుకో. అన్ని తెప్పాళాలు షర్ట్లు ఎత్తి కొట్టావా? నీ బతుకు బస్ స్టాండింగే. శనక్కాయలు పల్లీలు బఠానీలు నీ బతుకు అట్టయిద్ది, జాగ్రత్త. ముందే చెబుతున్నాను నేను. దేవునికి స్తోత్రం. బాధ్యత నీ భర్తది. నీ పరిస్థితులు ఎట్లనన్నా ఉన్నాయి, అప్పులు కానీ తిప్పలు కానీ బాధలు కానీ అగచట్లే. నీ కుండలో ఉన్న ఆహారంలో కొంత భాగం వాళ్ళకి వెళ్ళాలి. దానికి సపోర్ట్ చేయి. నువ్వు ఒరిజినల్ దేవుని బిడ్డవి, నువ్వు దీవించబడిన దానివి, నువ్వు 100% ఆశీర్వదించబడతావు. రేపు నీ పిల్లల ఆహారం కూడా నీకు దక్కిద్ది. కుళ్ళుబోతు చేష్టాలు చేసి మీ అమ్మా నాన్నకేమో మొత్తం సప్లై చేసుకుంటా అత్తమ్మ వాళ్ళ నోరు కొట్టావా? నేను గట్టిగా చెప్తున్నా, నీకు అల్యూమినియం బేషన్ ఖాయం. అటు పక్క కుక్క, ఈ పక్క నువ్వు. యాడికి పోదు, ప్రపంచం ఆడిగిపోయింది, జీవితం ఆడిగిపోయింది. గిర్ర తిరిగి ఆడికే వచ్చింది. మా నాన్న చాలాసార్లు చెప్పాడు, జాగ్రత్త, తాతకు పెట్టిన తరతరాలు తప్పదురు. కొంతమంది బాగా పొంగులో ఉంటారు కదా, లెక్క చేరు చేయెత్తి కొడతా ఉంటారు, ఎగబడతా ఉంటారు, గందరగోళం చేస్తారు. తప్పు. నీ జవసత్వాలు బాగున్నా, నీ శరీరంలో సత్తువున్న తొందరపడి నోరు జారటం కానీ చేయి జారటం కానీ చెయ్యరాదు. వాళ్ళు పెద్దోళ్ళు, బీపీ షుగర్లు దరిద్రాలు ఉంటాయి వాళ్ళకి, పాపం బలహీనతలు. ఏదో కోపతాపన ఉండబాట్లేక ఒక మాట అంటే నీకేం చిల్లులు పడలా, స్తోత్రం అనుకో, వెళ్ళిపో. అంతేగాని ఈ ముసలిది ఇంత మాట అంది నన్ను, నేను సంగతి జీవితాన్ని సాధించవాకు. ఓకేనా? క్షమించే అవకాశం వచ్చింది, పోనీ అనుకో, ప్రభువా నీకు స్తోత్రం అనుకో, దాటి వెళ్ళిపో. ఒకనాటికి ఆమెకే పశ్చాత్తాపం వచ్చి ఏ నోటితో తిట్టిందో ఆ నోటితోనే జనాన్ని చెప్పుకుంటుంది, నా కోడలు బంగారం అమ్మ, రత్నం అమ్మ, నేను ఎన్ని తిట్టినా నా బంగారు తల్లి నన్ను ఒక మాట కూడా అనలేదమ్మా అని చెప్పుకుంటుంది. ఆ సాక్ష్యాన్ని పోగొట్టుకోవాక. ఉపయోగపడతాయని చెబుతున్నానండి, కొడుకులకి, కోడళ్ళకి, కూతుళ్ళకి, అల్లుళ్ళకి, అందరికీ. అప్పుడు ఏమనాలి? మనోడు వేసావేమనాలా? నానా పాయింట్లోకి వస్తున్నా, ఆ మ్యాటర్ పక్కన మళ్ళీ వదిలేశారు, తీర్మానం చేశారు. అసలు ఈరోజు తల్లిదండ్రిని వాళ్ళని ఇబ్బంది పెట్టమని తీర్మానం చేశారా? ఎంతమంది చేశారు? చెయ్యకపోతే చెబుతాం ఈ పని. నేను కాలే, దేవుడు చెబుతాడు. ఇస్సాకు ఆ మాట అన్నప్పుడు ఏసావు ఏం చెప్పాలంటే, నానా నా జ్యేష్ఠత్వపు హక్కుని తమ్ముడైన యాకోబుకి ఇచ్చేసాను, ఇప్పుడు వాడు జ్యేష్ఠుడు, వాడు జ్యేష్ఠత్వపు దీవెనలు వాడికి దక్కాలి, ఎందుకంటే నేను చిక్కుడుగాయల కూరకు అమ్మేశాను, దేవుని ముందు ప్రమాణం చేశాను, ఇప్పుడు నేను చిన్నవాడి లెక్కలోకి వచ్చాను నాన్న అని చెప్పాలి. వీడు వాళ్ళ నాన్న గుట్టుగా ఆ మాట చెబితే వీడు గుట్టుగా పోయాడు, ఏటాడి మాంసం తేటానికి గుట్టుగా పోయాడు, ఆ ఆశీర్వాదం కొట్టేయడానికి.
వీళ్ళిద్దరు ముచ్చట వాళ్ళు అమ్మింది రెబ్కాగా ఆ చిన్నోడు యాకోబు అంటే ఇష్టం. పిలిచింది, ఏట్రా ఏంటమ్మా మే, తెలివి లేదు ఏమీ లేదు, ఎట్ట బతుకుతావురా యాకోబు నువ్వు, ఏంటి మమ్మీ ఏంటంటే మీ నాన్న ఆ పెద్దోడిని దీవిస్తాడంట, అడవికి వెళ్ళి వేటాడి మాంసం తీసుకురా, నేను ఆ పితరుల యొద్దకు చేర్చబడే సమయం ఆసన్నమైంది, నేను అది పొందక మునుపు నిన్ను దీవించి వెళ్తాను కుమారుడు అని చెప్పడం నేను విన్నా. వాడు మంచోడు కాదు, వాడికి దక్కకూడదు ఆ దీవెన, అది నీకే దక్కాలి. చూడండి, వాళ్ళిద్దరూ పర్సనల్గా చేసిన పని రెబ్కాకు తెలియదు. రెబ్కా బుద్ధి ఎట్ట మారిపోయిందో చూడు. పెద్ద కొడుకు సపోర్ట్ చేయాలి, ఇద్దరిని కంది ఎవరు, ఆమె మైండ్ ఎటుపోయింది, చిన్నాడి మీదకి పోయింది. చిన్నాడికి చెప్తుంది, ఆ దీవెనలు వాడికి దక్కటానికి నాకు ఇష్టం లేదు, అవి నీకు దక్కేటట్టు చేస్తా, ఎందుకంటే నువ్వు నా దగ్గర ఉండి పరిచర్య చేస్తున్నావు కాబట్టి. ఆయన పెద్దోడికి చేసుకుంటే నేను నీకు చేస్తా, దా మందలోకి పోయి మేకపిల్లను దాన్ని తీసుకొని రా, నేను మీ నాన్నకి ఎట్లా చేస్తే ఇష్టమో నేను అట్లా రెడీ చేస్తా, చేసే అది తీసుకొని మీ నాన్న దగ్గరికి పోతే ఆయన కళ్ళు కనపడట్లా, కనపడకపోతే ఇంద్ర పిచ్చోడా పోయి చెప్పు, మాంసం తెచ్చాను తిని దీవించమని అడుగు. దీవించమంటే ఇంకేముంది, దీవిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు యాకోబు అన్నాడు, కొంచెం ఆగు రైద్దు కానీ, కొంచెం ఆగు. యాకోబు అన్నాడు, ఏంది మమ్మీ ఈ కూర తీసుకొని నేను పోవాలా, పోతే ఆయన నన్ను ఏశావు అనుకొని ఆశీర్వాదాలు దీవెనలు ఇస్తాడా, నా గొంతు మార్పు తెలియదా మమ్మీ నీకు, వాడి గొంతు నా గొంతు ఈక్వల్ ఉండదు మమ్మీ, ఆయన ఏం తిక్కలోడు అనుకున్నది మా నాన్న, ఆయన ఆవులు ఇస్తే పేగులు లెక్క పెడతాడు, ఆయన గొంతు గుర్తుపట్టి ఒరే నువ్వు ఏశావు కాదు నువ్వు యాకోబు అని అన్నాడు, తెలిసిందా, దీవెనలు కాదు మమ్మీ మొత్తం శాపాలు పెడతాడు, ఎందుకు నా కొంప ముంచుతావు అన్నట్టు, బతక నీవే అమ్మా, ఉండ్రా పిచ్చోడా. ఆయన కళ్ళు కనపడట్లా, చెవులు కూడా సరిగ్గా వినపట్ల, కాబట్టి అడిగాడు అనుకో, ఎవరు నువ్వు అన్నాడు అనుకో, నీ పెద్ద కుమారుడైనా ఏశావుని అని చెప్పు, అంతేనంటావా, అంతేరా గుర్తుపట్టలేపో. అమ్మా మళ్ళీ ఒక డౌట్ వచ్చిందే, సరే స్వరం కళ్ళు కనపట్టలేదు రూపం చూడడం అనుకుందాం, చెవులు సరిగా వినపట్టలేదు స్వరం గుర్తుపట్టడం అనుకుందాం, నా కర్మగాలి దగ్గరికి రారా అంటే, ఆ ఏశావుకేమో ఒంటి నిండా రోమాలు ఉన్నాయి, నాదేమో ఫినిషింగ్ బాడీ. ఇప్పుడు నేను ఈ గెటప్తో పోయి ఆయన ముందు నిలబడితే చూడటం చూడలేడు, వినటం వినలేడు అనుకో, దగ్గరకు రా కుమారుడా అని నన్ను దగ్గరికి పిలిచి తడివి చూసి నా శరీరం మీద రోమాలు కనబడలేదు అనుకో, ఖచ్చితంగా శాపాలే వస్తాయి మమ్మీ నాకు. అదే నీ డౌటు, దాన్ని నేను కవర్ చేస్తానని మేక వెంట్రుకలతో ఉన్నటువంటి అది చూడు, అది తొడుగుతుంది చూడండి, వేసుకో తొడుక్కో అది చూడు, అంతా అసలు మొత్తం స్కెచ్ అంతా ఆవే చేసింది. దగ్గరకు పోయినప్పుడు ఇదిగో చేతులకి ఒంటికి తొడుగుతుంది. ఆయన చేతులతో తడివినప్పుడు ఈ మేక వెంట్రుకలు కలిగింది, ఆయనకు టచ్ అయినప్పుడు ఏశావు చేయ అనుకుంటాడు, అదు అది ఇసాకు తడుగుతూ యాకోబు అనుకున్నంత పని జరిగింది. ట్రై చేస్తుంది, టెస్ట్ చేస్తుంది, గుర్తుపడతారు, కళ్ళు మూసాము ట్రై చేస్తుంది, పక్కాగా ఫిక్స్ అయిపోయింది. చూసావా రెబ్కా, వాళ్ళ నాన్న ప్లేస్లో ఆమె తడివి చూస్తుంది. ఇప్పుడు సూపర్గా మోసం చేయొచ్చురా మీ డాడీని, పో అన్ని రెడీ చేసి ఆ కూర తీసుకొని ఇచ్చి ఇంక బొమ్మంటుంది. చూడండి, గమనించండి, చూస్తారా కాసేపు, ఏమన్నా అవసరం లేదుగా, నేను చెప్తా వినండి. రెడీ చేసి పెద్ద ఆయన దగ్గరికి పంపించింది. ఇస్సాకు దగ్గరికి పోయాడు. ఎవరది అన్నాడు. నేను నానా నీ పెద్ద కుమారుడైన ఏశావుని అన్నాడు. ఏశావా, ఇంత తొందరగా నీకు వేట దొరికిందా నా కుమారుడా?
అవును, వేటాడి తీసుకొచ్చాను. నీ దేవుడైన యెహోవా నా కార్యమును సఫలం చేశాడు. నా ముందుకి వెంటనే అది జంతువు వచ్చేటట్టు చేశాడు. నేను దాన్ని వధించి ఇదిగో తీసుకొచ్చాను. స్వరం ఏదో తేడా ఉన్నట్టు దగ్గరగా రా నాయనా అన్నాడు. దగ్గరకు వస్తే తడివి చూసి స్వరము యాకోబుదే గాని చేతులు ఏశావే. అయినా ఈ స్వరంతో ఈ చేతులతో నాకెందుకు? యెహోవా ఆశీర్వదించిన సువాసన ఎవరి దగ్గర ఉందో దాన్ని గుర్తుపట్టి నేను దీవిస్తానని దగ్గరకు పిలుచుకున్నాడు. గుండె కొట్టుకుంటుంది ఇక్కడ. వెంటనే బ్లెస్ చేయలా. మోసం చేస్తున్నాడు తండ్రిని. చేతుల మీదకి వస్తాడు చూడు. రైట్. స్వరం యాకోబుదే గాని చేతులు ఏశావే. తృప్తి చెందాడు. ఆ తర్వాత దగ్గరకు పిలిచి, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా ఆశీర్వదించిన చేని సువాసన వలె ఉన్నది అని అదిగో బ్లెస్ చేస్తాడు. ఇక చేతుల నుంచి ఇక ఆ బిడ్డను దీవిస్తాడు. ఆకాశపు వర్షము, ఆకాశపు మంచు నా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నీ తల్లి కుమారులు నీకు దాసులు అవుతారు, నువ్వు వారి మీద ఏలిక అవుతావు అంటాడు. తల్లి కుమారులు దాసులు అవుతారంటే అర్థం ఏంటో తెలుసా? నీ తర్వాత పుట్టిన వాళ్ళు, నీతో పాటు పుట్టిన వాళ్ళంతా నీకు దాసులు అవుతారు. వాళ్ళందరికీ నువ్వే పెద్దవైపోతావంటే యాకోబే పెద్దోడైపోయాడు. అయిపోయిందా? మోసం చేశాడు, ఆ దీవెనలన్నీ పొందాడు, వెళ్ళాడు. ఈయన వెళ్ళిపోయిన తర్వాత ఏశావు వస్తాడు. ఆ వీడియో అవసరం లేదులే. ఏశావు వస్తాడు. ఏశావు వచ్చిన తర్వాత ఈయన అడుగుతాడు, మళ్ళీ ఎవరినో అంటాడు. నేను తండ్రి, నీ పెద్ద కుమారుడైన ఏశావుని. ఏశావు స్టన్ అయిపోతాడు. ఏశావేంటి? ఇందాక వచ్చింది ఎవరు వచ్చారు తండ్రి? నిజం చెప్పు, నువ్వు ఏశావా? అవును, నేను ఏశావునే. ఆ వేటాడటానికి ట్రై చేశాను, లేట్ అయింది, ఇప్పటికి దొరికింది, దాన్ని వండుకొని తీసుకొని వచ్చాను. అబ్బా, వాడి పేరు వాడికి తగిందేరా అన్నాడు. ఎవడి పేరు? వాడి పేరు వాడికి తగిందేరా. వాడు నన్ను మోసం చేసి నీకు రావాల్సిన దీవెనలన్నీ కొట్టుకొని పోయాడురా, నేను నిజముగా వాడిని దీవించానురా మనస్ఫూర్తిగా అన్నాడు. చూడండి, జ్యేష్ఠత్వపు హక్కుని స్వతంత్రించుకున్న వాడికి ఆ దీవెనలు కూడా స్వతంత్రించబడతాయి. ఆ హక్కుని తిరస్కరించిన వాడికి ఆ దీవెనలు కూడా దక్కలేదు. చూడండి, యేసు ప్రభుని హత్తుకున్న వాడికి ఆయనతో పాటు అన్ని దీవెనలు లభిస్తాయి. సంపదల గని యేసును విసర్జించిన వాడికి ఆయనకు సంబంధించిన దీవెనలు కూడా పోగొట్టుకుంటాడు దరిద్రుడు. సర్వకృపానిధివే, సంపదల ఘనివి, సర్వకృపానిధివే, సంపదల ఘనివి, సకలము చేయగల నీవైనా కన్నులెత్తి చూచెదా. సకలము 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 చేయగల నీవైనా కన్నులెత్తి చూచెదా. హల్లెలూయా, హల్లెలూయా. పాటలకు ఎక్కువ టైం లేదు, అందుకే మాటలు ఉన్నాయి. అందుకని దేవునికి స్తోత్రం. యేసుని కలిగి ఉన్నవాడు ఆ దీవెనలు కూడా స్వతంత్రించుకుంటాడు. యేసును వదిలేసుకున్నవాడు, సంపదల మూట, సంపదల గని అయినటువంటి యేసును వదులుకున్నవాడు అవన్నీ పోగొట్టుకుంటాడు.
ఇక దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్ అవుతాడు అనమాట. ఇహమందును పరమందును కూడా పక్క వదిలిపెట్టుకోవద్దు, ఆయన్ని పోగొట్టుకోవద్దు. ఆయన్ని హత్తుకొని ఉన్నవారు ధన్యులు. ఇప్పుడు చెప్పండి, యాకోబుకి 2 పేర్లు. ఒకటేమో కాళ్ళు పట్టుకునేవాడు, మడిమ పట్టుకునేవాడు. రెండవది మోసగాడు. తండ్రిని మోసం చేసి ఆ బ్లెస్సింగ్స్ అన్ని పొందుకున్నాడు. ఒక దశలో మోసం చేసుకుంటూ పోయాడు, మరో దశలో మోసపోతా వచ్చాడు. ఇది యాకోబు జీవితం. గమనించాలి, ఇది మనుషులు మనిషికి పెట్టిన పేరు. ఏమని? మడిమను పట్టుకునేవాడు, కాళ్ళు పట్టుకునేవాడు, మోసాలు చేసేవాడు, మోసగాడు అనే పేరు. సార్థక నామధేయుడయ్యాడు యాకోబు. పక్కన పెడదాం. 3 రకాలుగా మనిషికి పేరు వచ్చిందని చెప్పాను. ఒకటి, మనుషులు మనుషులకు పెట్టే పేరు, అయిపోయింది, స్తోత్రం. రెండవది, మనుషులు తమకు తాము పెట్టుకున్న పేరు. దీనికి కూడా బైబిల్లో స్టోరీ ఉంది. నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉంది, బైబిల్లో తెలుసులే. భార్య, భర్త, 2 కొడుకులు. ఆ ఫ్యామిలీ మనుషులు తమకు తాము పెట్టుకున్న పేరు. రూతు గ్రంథములో నయోమి అనే మనిషి తన ప్రజలు ఆమెను నయోమి 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 అని పిలుస్తుంటే ఆమె ఏమందో తెలుసా? నన్ను నయోమి అని పేరు పెట్టి పిలవద్దు, నన్ను మారా అని పిలవండి అని కోరుకుంది. మారా అను మాటకు చేదు అని అర్థం. ఏమని పిలవమని కోరిందో తెలుసా? మారా అని పిలవమంది. ఆమె పెట్టుకుంది పేరు. ఎందుకు అలా పిలవమందో తెలుసా? వాళ్ళున్న ఊరు బెత్లెహేము. ఆ సమయంలో ఆ ప్రాంతంలో కరువు వచ్చింది. బాగా వినండి, అందరూ వినండి. కరువు వచ్చింది. కరువు ఎందుకు వచ్చింది? ఖడ్గం ఎందుకు వచ్చింది? క్షామం ఎందుకు వచ్చింది? దరిద్రత ఎందుకు వచ్చింది? కార్యాల్లో విఫలత ఎందుకు వచ్చింది? అసలు ఎందుకు వచ్చిందండి? దేవుడు మనల్ని ఎలా పిలిచాడు? వాక్యంలో రాయబడి ఉంది, తీసి చూస్తే ధన్యులే. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలవబడితిరి అన్నాడు పేతురు పత్రికలో. దేనికి వారసులం అవటానికి పిలువబడ్డాం మనం? అందరు చెప్పండి. మనం శాపగ్రస్తులంగా ఉంటాం, దేవుడికి ఇష్టమా? ఆశీర్వదించబడిన స్థితిలో ఉంటాం, దేవుడికి ఇష్టమా? మనం తలగా ఉంటాం, దేవునికి ఇష్టమా? తోకగా ఉంటాం, దేవుడికి ఇష్టమా? తలగా. మనల్ని ఆశీర్వాదానికి వారసులగుటకు పిలిచాడని పేతురు రాసిన పత్రిక 3:9. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి. ఆ మాట గుర్తుపెట్టుకోండి, మర్చిపోకండి ఎప్పుడు. మన దేనికి వారసులకు పిలువబడ్డాం? అసలు కాదు, పెద్దగా చెప్పండి. ఎటుపోయారు ఇందాక? మరి నోటు కొనుక్కుంటారు. ఆశీర్వాదమునకు వారసులం. దీవెనకరంగా ఉండాలి, 10 మందికి దీవెనకరంగా ఉండాలని మనల్ని పిలిచాడు. చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా. తర్వాత పాడదాం, టైం లేదు. శాపంలోంచి ఆశీర్వాదంలోకి పిలిచాడు. ఇశ్రాయేలీయులను కూడా ఆశీర్వదించబడిన వారే, వాళ్ళని కూడా ఆశీర్వాదానికి వారసులుగానే పిలిచాడు. మరి వాళ్ళు ఉన్న ప్రదేశంలో కరువు వచ్చింది. ఎందుకు వచ్చింది కరువు? ఆశీర్వదించబడాల్సిన వాళ్ళ బ్రతుకుల్లో కరువు ఎందుకు వచ్చింది? క్రైస్తవ పుట్టకబుట్టి క్రైస్తవులమని చెబుతూ, క్రైస్తవ మార్గంలో పెరుగుతూ, పరిశుద్ధ గ్రంథం చేతపట్టుకొని క్రీస్తు పేరు చెప్పుకుంటూ, ఇలాంటి ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు కొంతమంది క్రైస్తవులు ఏం చేస్తున్నారు తెలుసా? సిద్ధాంతి దగ్గరికి పోతారు. ఇంట్లో ఎంత సంపాదించినా సంపాదన నిలబడట్లేదండి. ఎందుకు నిలబడట్లేదు అంటే, సోదికి పోతే శుద్ధులు తరుగా అని సిద్ధాంతి దగ్గరికి పోతే వాడు వాస్తు తేడా మాట్లాడతాడు. అన్యులు కాదు, దేవుణ్ణి ఎరిగినోళ్ళు, దేవుని పిల్లలు. ఇల్లు బగలు కొట్టుకుంటున్నారు, చండాలం చేసుకుంటున్నారు. కొంతమంది మాంత్రికుల దగ్గరికి వెళ్తారు. మాకెవరో చేతబడి చేశారు, మాకేం చేసినా ఎక్కి రావట్లేదు, మా ఇంట్లో సమస్యలు వస్తున్నాయని గుట్టుగా మంత్రగాళ్ళ దగ్గరికి పోతారు.
జీవం గల దేవుడు యేసు ప్రభువు ఈ మంత్రగాళ్ళు, వాస్తోళ్ళు, జ్యోతిష్కులు, మాసచర్య మొత్తం కలిసి వచ్చి మారు మనసు పొంది బాప్తిస్మాలు పొందింది ఈయన దగ్గర ఉన్నోళ్ళు వాళ్ళ దగ్గరికి పోతున్నాడు. సిగ్గు శరం ఉందండి? సిగ్గు శరం ఏమన్నా ఉందా? జీవం గల దేవుని దగ్గర దొరకని సహాయము, సమాధానం అన్యుల దగ్గర దొరికిద్దా నీకు? కానీ పోయేవాళ్ళు ఉన్నారా లేదా? చెప్పరేమండి? ఉన్నారు. వాళ్ళకే సిగ్గు రావాలని చెబుతున్నాను నేను, సిగ్గు తెచ్చుకోవాలని చెప్తున్నాను నేను చెబుతున్నా, ఏదైనా దేవుడు నీ జీవితంలో అనుమతిస్తే దేవుడే దాన్ని మళ్ళీ రికవర్ చేయాలి, కానీ ఎవ్వడు నిన్ను మళ్ళీ బాగు చేసే మార్గం లేనే లేదు. అది సాధ్యం కానే కాదు. ఆయనే లేపాలి, నిన్ను పడగొట్టిన వాడే నిలబెట్టాలంటే నువ్వు ఆయన్నే ఆశ్రయించాలి, ఆయన వైపు మళ్ళుకోవాలి. ఈ భార్యాభర్త ఏం మీటింగ్ వేశారో తెలుసా? ముఖ్యంగా భార్య, ఈ ప్రాంతం అంతా కరువుతో ఇబ్బంది పడుతూ ఉన్నారండి. పనులు లేవు, ఉపాధి లేదు, పంటలు పండట్లేదు. మనం ఇక్కడే ఉంటే చచ్చిపోతాం. ఈ ఊరోళ్ళ దరిద్రం మనకు కూడా అంటుకుందే. ఈ ఊర్లోనే ఉంటే పోతాం. అందుకని మనం వేరే ఊరు పోదాం, అక్కడ సంపాదిద్దాం. నేను చెబుతున్నా, దేవుడు నిన్ను దీవించకపోతే 100 దేశాలు తిరుగు, 100 ఊళ్ళు తిరుగు, దరిద్రమే కానీ బాగుపడటం ఉండదు. నువ్వు ఇక్కడ కాదు, హైదరాబాద్ పో, అమెరికా పో, నువ్వు ఆస్ట్రేలియా పో, సింగపూర్ పో, జపాన్ పో, పాకిస్తాన్ పో, ఇంకో స్థానం పో, యాడికన్నా పో, బెంగళూరు పో, నువ్వు సింగపూర్ పో, యాడికన్నా పో. దేవుని హస్తం నీకు తోడుగా ఉంటే నువ్వు ఉన్న చోటని నీకంత అన్నం దొరికిద్ది, నీకంత ఆశీర్వాదం దొరికిద్ది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సఫలమవుతావు. నువ్వు ఏ ప్రాంతంలో అడుగుపెట్టినా అక్కడ దీవెన నీకు ఎదురొచ్చింది. దేవుడు కృప చూపకపోతే బతుకుదామని పోయిన నువ్వు బతుకునే కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. బాగా చెవులు రిక్కించుకొని వినండి. కొంతమందికి ఇప్పటికే అనుభవం అయింది. ఇప్పుడు దరిద్రం వచ్చినప్పుడు ఎందుకు వచ్చిందని ఆలోచన చేసుకోవాలి. ఎక్కడ తేడా పడ్డాం, ఎక్కడ రాంగ్ స్టెప్ వేసాను. బెత్లెహేం వాళ్ళంతా అక్కడే ఉన్నారు, ఏ ఊరు పోలా. ఈ ఫ్యామిలీ మాత్రం బతుకుదాం అనుకొని, నయోమే ఏంటండి, ఏంటి ఆలోచన చెప్పరేంటి? ఏం చేద్దాం నయోమే, ఊరోళ్ళు తింటే తిందాం, ఊరోళ్ళు పస్తుంటే ఉందామే. ఇంకో చోటుకు పోతే మన దేశం, మన ఊరు, మన ప్రాంతం, మన ప్రజలను వదిలిపెట్టి ఎక్కడికి పోతాం? మన దేవుడిని వదిలిపెట్టి ఎక్కడికి పోతాం? ఇట్లాంటి మాటలు మాట్లాడతావు. ఎక్కడ ఉంది కాస్త అనుకూలత అనేది చూడవు. నేను కనుక్కున్నా, మోయాబు ప్రాంతంలో పుష్కలంగా ఉందంట సమృద్ధి. ఈ కరువులో ఇక్కడుండి సచ్చే కన్నా మోయాబు ప్రాంతం పోతే మనం బ్రతుకుతాం, మన పిల్లల్ని బ్రతికించుకుంటాం. నా మాట వినండి అని. మరి ఏం మీటింగ్ జరిగిందో, ఏం సంగతో రేపు నయోమిని అడగాల. ఖచ్చితంగా నేనైతే గ్యారెంటీగా అనుకుంటున్నాను, నయోమే ప్రోత్సహించింది ఈ పాయింట్ కని, ప్రోత్సహించింది. బాగా వినండి. ఇందాక చెప్పిందేమో ఆదికాండంలో స్టోరీ, ఇప్పుడు చెప్పిందేమో రూతు గ్రంథంలో స్టోరీ. అని మీకు తెలుసు, అందుకే రెఫరెన్స్లు చూపించట్లా. మీరు కూడా చాలా కాలం నుంచి ఇని ఉన్నారు. సరే, ఈమె పోడుబడలేక ఇప్పుడు ఏం చేద్దాం? పిల్లలు ఎక్కడికో ఎందుకు మమ్మీ వెళ్ళేది, ఇక్కడుండి ఇక్కడే మనం ఏదన్నా తిప్పలు పడదాం మమ్మీ అంటే, ఉండండ్రా మీకు తెలియదు, మీరు కూడా ఆయన తోడుపోయిన వాళ్ళే, మొత్తం అందరే నా కర్మ కొద్దీ, పదండ్రా ఆడబోతే బతుకుతాం, పనులు ఉంటాయి, పంటలు ఉంటాయి, అది ఇది అని చెప్పింది. మొత్తం సట్టుబుట్టు కట్టారు, బయలుదేరారు. ఊరు మొత్తం చూసింది వీళ్ళు బయలుదేరిపోవటం. ఎందుకు వెళ్తున్నారు? మేము కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నాం, కరువుతో మేము ఇబ్బంది పడుతున్నాం. మనం దేవుని వైపు తిరుగుదాం, దేవునికి ప్రార్థన చేద్దాం, పశ్చాత్తాపడదాం, మారు మనసు పొందుదాం, క్రమాన్ని దిద్దుకుందాం. దేవుడు తప్పకుండా కనికరించి మళ్ళా ఆశీర్వదిస్తాడు, వర్షం పంపిస్తాడు, పంట పండేటట్టు చేస్తాడు, ఆహారం దొరికేటట్టు చేస్తాడు. మనం తప్పుడు జీవితాన్ని దిద్దుకోవాలి, కానీ మనం అడ్రస్ మారితే మాత్రం బతుకు మారిద్దా? వాళ్ళు అన్నారు. పాపం వాళ్ళు సలహాలు చెప్పారు. ఊరోళ్ళ సలహాలు ఇంటే ఊరకనే పోతామని అనుకుని నయోమి హడావుడి చేసింది, పోయారు. మోయాబు దేశానికి పోయారు. మోయాబు దేశంలో బ్రతుకుతున్నారు. ఆడికి పోయిన తర్వాత బెత్లెహేములో ఉన్న కరువు మోయాబులో లేదు, కానీ మోయాబు దేశానికి పోయిన తర్వాత కొద్ది కాలానికి నయోమి భర్త చనిపోయాడు. ఏదో బలహీనత వచ్చింది, సడన్గా చనిపోయాడు.
కొడుకులిద్దరికీ పెళ్ళిళ్ళు చేసింది, మహులోను కిల్యోను, వాళ్ళిద్దరి పేర్లు. వాళ్ళకి పెళ్ళిళ్ళు అయినాయి. అదేం విచిత్రమో, కొద్ది రోజులకొకడు ఇద్దరు కొడుకులు చచ్చిపోయారు. భర్త పోయాడు, పిల్లలు పోయారు. భర్త పోయినప్పుడన్నా ఆలోచన చేసుకొని పిల్లల్ని తీసుకొని రిటర్న్ అవ్వాలిగా, సరి చేసుకోవాలిగా, మారు మనసు పొందాలిగా. అవలా ఇక పిల్లలు కూడా పోయారు. ఇద్దరు కోడళ్లను అత్త మిగిలారు. అత్త నయోమి, ఒక కోడలు ఓర్ప, ఒక కోడలు రూతు. చివరికి ఆలోచించుకుంది నయోమి, దేవుడు నన్ను వదల్లా, అక్కడుంటే చస్తామని ఇక్కడికి వచ్చి బతుకుదామంటే ఏ చావు వచ్చిద్దని భయపడ్డాం, అదే చావు ఇక్కడ వచ్చింది. అక్కడ వచ్చింది అనుకున్న చావు ఎక్కడొచ్చింది? మోయాబు దేశంలో వచ్చింది. వచ్చేటప్పుడు సమృద్ధి గలదానిగా వచ్చాను, భర్తతో పిల్లలతో కుటుంబంగా వచ్చాను. ఇప్పుడు ఒంటరి కత్తెనైపోయాను. ఈ మోయాబు దేశంలో ఆడపిల్లల్ని చేసుకున్నాను. ఇంకా నేను ఎందుకు ఇక్కడ ఉండాలి? బతుకుదామని వచ్చి అన్నీ కోల్పోయాను. ఇప్పుడు నేను ఇక మారు మనసు పొందుతున్నాను. నా ప్రజల దగ్గరికే వెళ్తాను, నా దేవుడి దగ్గరికే వెళ్తాను, నా పితరులున్న స్థలానికే వెళ్తాను. బతికితే బతుకుతాను, చస్తే చేస్తాను అక్కడే అని నిర్ణయానికి వచ్చి మారు మనసు పొందింది. ఆ మారు మనసు పొంది కోడళ్ళ దగ్గరికి పిలిచి కోడళ్ళతో మాట్లాడుతుంది. అమ్మ ఓర్ప, నేను ఒక సలహా చెప్తా, చెయ్యి. నాకా కొడుకు లేడు, నేనా ఇంకో జీవితాన్ని నీకు ఇవ్వలేను. నా మాటిని మీ పుట్టింటికి వెళ్ళిపో. మీ అమ్మ మీ నాన్న నిన్ను చేర్చుకొని నీకేదో తగ్గ సంబంధాన్ని చూసి పెళ్లి చేసి నిన్ను ఒక ఇంటి దాన్ని చేస్తారు. నా బతుకేటు మోడైపోయింది, నీ బతుకు ఎందుకు అట్ట కావాలమ్మా? నా మాటిని, నేను చెప్పినట్టు ఎల్లు తల్లి అంది. వెంటనే ఓర్ప సంతోషించి, నువ్వు అత్తవి కాదమ్మా, నువ్వు అమ్మవి అని ఒక డైలాగ్ వేసి వెళ్ళిపోయింది. ఒక ముద్దు పెట్టి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆ డైలాగ్ కోసం ఎదురు చూస్తుందామా. పాపం ఏమందే ఆమె పోయింది. తర్వాత రూతుని పిలిచింది. మా రూతు రారా తల్లి. రూతు దగ్గరికి వచ్చింది. రూతు, నేను ఒక సలహా చెప్తా, చేస్తావా? చెప్పత్తమ్మా. ఏంటి? నా మాట విని నువ్వు నీ పుట్టింటికి వెళ్ళమ్మా. నేను చేసుకున్నది నేనే అనుభవించాలి, నేను చేసుకున్నది నేనే అనుభవించాలి. నాకు ఈ పరిస్థితి న్యాయమే. మీకెందుకమ్మా ఈ శాపం? అదిగో నీ సోదరి ఓర్పజుడు వెళ్ళిపోయింది, నువ్వు కూడా వెళ్ళిపోమ్మా. నీ పుట్టింటికి పోతే నీకు తగ్గ సంబంధాన్ని చూసి పెళ్లి చేసి నేను ఒక ఇంటి దాన్ని చేస్తాను. నాలాగా మోడుగా నీ బతుకు మారిపోకూడదు, నీ బతుకు పచ్చగా ఉండాలమ్మా. నువ్వు ఆశీర్వదించబడాలి. నా మాట వినమ్మా, వెళ్ళిపో అని చెప్పేసింది ఓపెన్గా. నయోమి ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుని వైపు తిరగాలి, దేవుడున్న ప్రదేశానికి నేను వెళ్ళాలని తన మనసుని స్థిరపరుచుకుందో, దేవుడు మళ్ళా నయోమి జీవితంలో జోక్యం చేసుకోవటం మొదలుపెట్టాడు. రూతుకి నయోమి మీద దయ పుట్టేటట్టు చేశాడు. రూత్ ఏమందో తెలుసా? అత్తమ్మా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వచ్చినప్పుడు సంతు గలదానివిగా భర్తను కలిగి నువ్వు వచ్చావు, పిల్లల్ని కలిగి నువ్వు వచ్చావు. ఇక్కడికి వచ్చి మొత్తాన్ని కోల్పోయావు. ఆమె కూడా వెళ్ళిపోయింది, నేను కూడా వెళ్ళిపోతే ఒంటరి కత్తెగా నీ జీవితం ఎక్కడ రాలిపోతావో తెలియదు. నాకు నువ్వు, నీ కుమారుడు ఉన్నంత వరకు నాకు నువ్వు అత్తవి. ఆయన ఎప్పుడైతే నిద్రించాడో అప్పటి నుంచి నీవు నాకు అమ్మవు అనుకుంటున్నాను. నేను, నువ్వు నాకు మా అమ్మవు అనుకుంటున్నాను, మా అమ్మవు అనుకుంటున్నాను, నేను నా తల్లివి అనుకుంటున్నాను. మరణమే తప్ప మనల్ని ఇంకొకటి ఏది కూడా వేరు చేయడానికి వీల్లేదు. నువ్వు వెళ్తానన్నావుగా, నేను వస్తాను నీతో పాటు. నువ్వు ఉన్న చోట నేనుంటా, నువ్వు మృతి పొందే చోట నేను మృతి పొందుతా. నీ జనులే నా జనులు, నీ దేశమే నా దేశము, నీ దేవుడే నా దేవుడు, నీ దేవుడే నా దేవుడు, నన్ను వెళ్ళు అని మాత్రం అనొద్దు.
ఈ దశలో నిన్ను వదిలిపెడితే నాకన్నా దుర్మార్గురాలు ఇంకొకటి ఉంటుంది అని అతని పట్టుకొని అలా ఏడ్చేసింది. బాధపడకు ఋతు, ఈ మాటలు స్థిరమని నయోమి తలపోసి తనతో వెళ్ళడానికి రూతుకి మనసు స్థిరమైందని ఎరిగి అత్త కోడళ్ళు బయలుదేరారు. వెళ్ళేటప్పుడు సమృద్ధి గలదానిగా వెళ్ళింది. మళ్ళా ఉన్న ఊరికి వచ్చేటప్పటికి మొత్తం కోల్పోయినటువంటి వ్యక్తిగా వచ్చేస్తుంది. ఆ ఊరి వీధుల్లో ప్రజలు కనపడతా ఉన్నారు. వీళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళు కరువులో ఉన్నారు, కానీ వీళ్ళు తిరిగి వచ్చినప్పుడు వారు సమృద్ధితో ఉన్నారు. పొలాలన్నీ పచ్చగా ఉన్నాయి, మంచి పంటలతో ఉన్నాయి, సమృద్ధి పంటలతో ఉన్నాయి. అవి తిరిగి రిటర్న్ అయిన తర్వాత ఆ వీధుల్లో గుండా నడుచుకుంటూ వస్తుంటే ఆడోళ్ళు మాట్లాడుకుంటున్నారు, మగవాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఆ మనిషి నయోమి గదు, మన నయోమేగా, మన నయోమి గదు అని అందరూ నయోమే 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 ఎలిమెలెకేడి, మహ్లోనేడి, కిల్యోనేడి, ఏరి పిల్లలేరి, నీ భర్త ఏడి, నయోమే మాట్లాడవే, సంతు గలదానిగా భర్తను గలదానిగా పోయావు, ఒంటరిగా వస్తున్నావేంటి అంటే పెద్దగా ఏడ్చింది. తన ప్రజలను చూసి ఏడ్చి, నన్ను నయోమి అని పిలవకండి, యెహోవా నన్ను రిక్తురాలినిగా చేసి ఉన్నాడో, నన్ను మారా అని పిలవండి. నా జీవితం మధురంగా లేదు, నా బ్రతుకు మధురంగా లేదు, నా బ్రతుకు చేదైపోయింది, నా బ్రతుకు మారా అయిపోయింది. ఇది నాకు నేను ఇచ్చుకుంటున్న పేరు మారా. వాళ్ళు ఏడ్చారు, అయ్యో వాళ్ళు చనిపోయారు. అవును, రూతుతో నయోమి తన సొంత ప్రాంతానికి వెళ్ళింది, తన ఇంటికి వెళ్ళింది. ఇల్లు పాడుబడి ఉంది. అలాగే వెళ్ళిపోయి అతను ధైర్యపరిచి రూతు చకచక ఇంటిని శుభ్రం చేయటం మొదలు పెట్టింది. జ్ఞానవంతురాలు ఇల్లును కట్టుకుంటుంది, బుద్ధిహీనురాలు ఇల్లు పెరిగి వేసుకుంటుంది. అలాగే వెళ్ళిపోయి ఇంటిని శుభ్రపరిచి అత్తకు ధైర్యం చెప్తూ అంటుంది, నువ్వు ఇక్కడ ఉండు, పొలానికి నేను వెళ్తా, నేను కష్టపడతా, గింజలు తెస్తా, వండుకుందాం, నిన్ను నేను చూసుకుంటాను అత్తమ్మ, నువ్వు దిగులు పడవాక అత్తమ్మ, పదే పదే అవి తలుచుకొని కృంగిపోవాక అత్తమ్మ, నువ్వు మారావి కాదు, జీవం గల దేవుడు మన బ్రతుకుని మధురంగా మారుస్తాడు. మీకు తెలుసా, తన కొడుకులు బ్రతికుండి, తన భర్త బ్రతికుండి, వాళ్ళు ఇక్కడే ఉండి ఈ ప్రదేశంలోనే ఉండి వాళ్ళు జీవించినట్లయితే ఆ పరిస్థితి ఎలా ఉండేదో మనకు తెలియదు. వాళ్ళ చరిత్ర బైబిల్లోకి రాకపోతుండే. కానీ ఈరోజు నయోమి జీవితం ఒక మలుపు తిప్పాడు దేవుడు. ఈ రూతు వల్ల ఈ నయోమి చరిత్ర బైబిల్ గ్రంథంలోకి వచ్చింది. రూతు వల్ల. ఎందుకంటే రూతు నీతిమంతురాలు, రూతు దేవుని దృష్టికి ఆమోదం పొందింది. అన్యురాలే గాని దేవుడి చేత ఆమోదం పొందింది. దేవుడు ఎంత ధన్యత ఇచ్చాడు ఆమె కంటే, యేసుక్రీస్తు వంశావళిలో ఆమె పేరు వచ్చేటట్టు చేశాడు. దావీదుకు తాతం ఎవరో తెలుసా? మీరు దావీదు కుమారుడా అంటారే, ఆ దావీదు తాతం ఎవరో తెలుసా? రూతమ్మే. దేవునికి స్తోత్రం కలుగును గాక. రూతు బోయజునందు ఎవరిని కన్నది? ఎవరినొకరిని కందా? అరే మత్తయి సువార్త 1వ అధ్యాయం తీయండి. బోయజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెషయిని కనెను, యెషయి రాజైన దావీదును కనెను. ఇంకా పెద్ద లాంగ్ ఏం లేదు. రూతుకి బోయజు ద్వారా ఓబేదు పుడితే ఓబేదు యెషయిని కన్నాడు. ఓబేదు ఎవరో తెలుసా? యెషయి తండ్రి. యెషయి ఎవరో తెలుసా? దావీదు తండ్రి. ఓబేదు దావీదు తాత. రూతమ్మ ఎవరో తెలుసా? దావీదు తాతకు అమ్మ, తాతమ్మ. ఈ దావీదు ఎవరో తెలుసా? దేవుని చిత్తానుసారమైన మనస్సు గలవాడుగా యేసు ప్రభు కూడా దావీదు కుమారుణ్ణి అనిపించుకున్నాను అన్నంత ధన్యత పొందిన దావీదు, రాజైన దావీదు, కీర్తనాకారుడైన దావీదు, దీర్ఘదర్శి అయిన దావీదు, ప్రవక్త అయిన దావీదు. బా, మలుపు తిరిగిందా లేదా?
మోడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మోడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఇక్కడ ఉన్నాళ్ళు, లైవ్లో ఉన్నాళ్ళు, ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండి వీక్షిస్తున్నారో, తర్వాత ఎవరు వీక్షించబోతున్నారో అందరికీ ప్రేమతో చెప్తున్నాను నేను. ఒకటి, మనుషులు పెట్టిన పేరు. రెండు, మనుషులు తమకు తాము పెట్టుకున్న పేరు. దరిద్రులని, శాపగ్రస్తులని, హీనులని, దీనులని మనుషులు తమకు తాము తమ స్థితిని బట్టి పేర్లు పెట్టేసుకున్నారు. నయోమి అయితే మారా అని పేరు పెట్టుకుంది. కానీ నా దేవుడు, మీరు గమనించండి, దేవుడు కూడా పేర్లు పెడతాడు. దేవుడు కూడా పేర్లు పెడతాడు. కాళ్ళు పట్టుకునేవాడు, మోసగాడు అని పిలిపించుకున్న యాకోబుని యెబ్బోకు రేవు దగ్గర దర్శించి యాకోబుని ఏమడుగుతాడు తెలుసా? నీ పేరేంటని అడుగుతాడు. ఒక పట్టాను చెప్పడం, నన్ను ఆశీర్వదిస్తే నిన్ను వదిలిపెడతానని పెనుగులాడతాడు. చివరికి లాభం లేదని తొడగూడు మీద కొట్టి, గూడు వసలు కొట్టి యాకోబుని బలహీనుండి చేసినాక కాళ్ళు పట్టుకొని ఏడుస్తాడు. భార్యలో ఆనందం ఉందనుకున్నాను, పిల్లల్లో ఆనందం ఉందనుకున్నాను, డబ్బులో ఆనందం ఉందనుకున్నాను, మందల పశువుల్లో ఆనందం ఉందనుకున్నాను. ఇవేవి నిజమైన ఆనందాలు కావు. నిజమైన ఆనందం నీలో ఉంది, నీతో ఉంది గనక నాకు నువ్వు కావాలి. నీ ద్వారా వచ్చే ఆ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం నాకు కావాలి ప్రభువా, నన్ను దాటిపోవద్దని కాళ్ళు పట్టుకొని ఏడ్చాడు. అప్పుడు అడిగాడు, నీ పేరేంటని. అప్పుడు చెప్పాడు, నేను యాకోబునయ్యా. నా బతుకు కాళ్ళు పట్టుకునే బతుకు, కాళ్ళు పట్టుకునే బతుకు, మోసం చేసిన బతుకు. నిజమే, నీకు తెలుసు. తిరిగి ఏశావు దగ్గరికి వెళ్ళేటప్పుడు కొన్ని మందల పశువుల్ని పంపించి, మా అన్న కోపంగా ఉన్నాడో మంచిగా ఉన్నాడో చూసి కనుక్కోండి. ప్రాణ భయం, కాళ్ళు పట్టుకునే పరిస్థితి, కాళ్ళు పట్టుకునే బతుకున్నది, మోసం చేసుకునే బతుకున్నా. ఇలాంటి జీవితంలో నన్ను వదిలిపెట్టి పోతావా? నన్ను ఆశీర్వదించవా? ఈ అనుభవాల్లోంచి నన్ను బయటికి తీసుకొని రావా? కన్నీళ్లతో యాకోబు దేవుని పాదాలు పట్టుకునేసరికి దేవుడు ఆగిపోయాడు. ఏమన్నాడు తెలుసా? బాధపడవాక, నీ మారు మనసు నేను అంగీకరిస్తున్నా, నీ పశ్చాత్తాపాన్ని నేను అర్థం చేసుకున్నా. ఇదిగో నేను నిన్ను దీవిస్తున్నాను. మనుషులు నీకు 2 పేర్లు పెట్టారు. మడిమ పట్టుకునేవాడు, కాళ్ళు పట్టుకునేవాడు మోసగాడనైతే, ఇప్పుడు నీవు నాతో పెనుగులాడి గెలిచావు గనుక నీకు క్రొత్త పేరు ఇస్తున్నాను. నీ పేరు ఇక నుంచి ఇశ్రాయేలు. ఇక నుంచి నీకు ఒక క్రొత్త జీవితం, ఒక క్రొత్త పేరు, ఇశ్రాయేలు. మారిన వ్యక్తులకు నా దేవుడు ఇచ్చినటువంటి పేరు ఇశ్రాయేలు. దేవునితో పోరాడి, మనుషులతో పోరాడి నువ్వు గెలిచావు, అంతే. ప్రియులరా, మొన్న చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. యేసుక్రీస్తు ప్రభు నా జీవితంలోనికి రాకముందు, యేసుక్రీస్తు ప్రభు నా బ్రతుకులో జోక్యం చేసుకోకముందు, నా ఫ్యామిలీ కూడా నాకు పేరు పెట్టింది, నా కుటుంబం కూడా. ఆ పేరేందో తెలుసా? దరిద్రుడు. దరిద్రుడు. నా ఫ్యామిలీ నాకు ఇచ్చిన పేరు దరిద్రుడు. వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు, నేను అబద్ధం చెప్పట్లా. మాకు ఇచ్చిన పేరు దరిద్రులు, దౌర్భాగ్యులు. జీవం గల నా దేవుడు ఆయన రెక్కల కిందికి వెళ్ళినప్పుడు దరిద్రుడా, దౌర్భాగ్యుడా అని పిలవలా.
ఏమని పిలిచాడో తెలుసా? రే సమాధానమే లేని బ్రతుకుతున్నవాడా, సమాధానమే లేని జీవితం జీవిస్తున్నవాడా, ఇదిగో నేను నీకు క్రొత్త పేరు ఇస్తున్నా. నా పేరుకి ఏంటిది అర్థం తెలుసా? సమాధానమునకు రాజు, షాలేము రాజు. నీకు ఒక క్రొత్త పేరు ఇస్తున్నా నేను, సమాధానానికి రాజు. నీ జీవితంలో, నీ హృదయంలో, నీ కుటుంబంలో సమాధానమే కాదు, నీ వలన అనేక కుటుంబాలకు సమాధానం, అనేక కుటుంబాలకి సమాధానం నేను ఇస్తా. ఇది నేను మాట చెప్పడం కాదు, నా జీవితంలో ఇది అనుభవం అయింది. ఈరోజు మీకు చెప్తున్నాను, మీ పరిస్థితులు శాపగ్రస్తంగా ఉన్నాయా? మీ పరిస్థితులు అతలాకుతలమైపోయి ఉన్నాయా? మోడు బారిపోయి ఉన్నాయా? మారా అనుభవాల్లో ఉన్నాయా? చేదైన అనుభవాల్లో ఉన్నాయా? మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది పరిశుద్ధ పరచబడి దేవుని వైపు తిరుగో. ఒక క్రొత్త జీవితం నీకు ఆయన సిద్ధపరిచి ఉంచాడు. ఒక క్రొత్త పేరు నీకు ఆయన సిద్ధపరిచి ఉంచాడు. ఇప్పటికే బాప్తిస్మం పొంది కూడా అలజడిలో బ్రతుకుతున్న వారులారా, మీ దోషాలు ఒప్పుకొని మారు మనసు పొందండి. రక్షణ ఎరిగి కూడా, రక్షణ పొంది కూడా మళ్ళా బుద్ధిహీనంగా మీరు చేసిన పనుల నుంచి మళ్ళుకొని తిరిగి ఆయన పాదాలు హత్తుకోండి. నా తండ్రి యాకోబుకి ఇశ్రాయేల్ అని పెట్టినట్టు నిన్ను ఒక నూతనమైన అనుభవాల్లో గుండా ఆయన తీసుకెళ్ళబోతున్నాడు. నీ జీవితంలో నూతన క్రియ చేయబోతున్నాడు ఆయన. మారు మనసు పొందు, జీవితాన్ని దిద్దుకో, పరివర్తన చెందు, పశ్చాత్తాపమునందు మార్పు చెందు. రాబోతున్న సంవత్సరాల్లో, రాబోతున్న దినాల్లో దేవుని నూతనమైన క్రియలు నీవు చూడబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. మీ జీవితాల్లో అలాంటి మార్పును ఆశించినట్లయితే ఈరోజే తీర్మానం చేసుకొని సరి చేసుకోండి. నా దేవుడు నీకు ఇచ్చే నూతనమైన పేరు ఇక్కడ ఉంది. ఇప్పుడు నాకు ఈ పేరు ఇచ్చాడు కదా, రేపు అక్కడికి పోయి నాకు ఇంకొక పేరు ఇస్తాడంట. ఆ మాట కూడా బైబిల్లో రాశాడు. జయించిన వారితో కలసి నీ సింహాసనమునే చేరగా, ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలో నన్ను పిలిచే ఆ శుభవేళ. ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నేను నీకు జయించిన వానికి తెల్లని రాతినిత్తును, దాని మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరుండును, అది పొందిన వానికే తప్ప ఇంకొకటికి తెలియదు అన్నాడు. ఇక్కడ పేరు పొందా, ఇంకేం పేరు పొందుతావు అనుకుంటున్నారా? లేదు, అక్కడ ఉంది. మళ్ళా శోధనల పరీక్షలతో, అగ్ని పరీక్షలతో అల్లాడిపోతున్నావా? అట్లయితే జయించు, అధిగమించు. జయించిన వారికి దక్కే క్రొత్త పేరు మళ్ళా నీకు సిద్ధపరచబడి ఉంది. దేవుడు భూమి మీద పెట్టిన పేరు ఒకటి ఉంది, నాకు రేపు యేసయ్య ఇచ్చే క్రొత్త పేరు కూడా ఒకటి ఉంటుంది. నీకు కూడా దక్కింది. విశ్వాసాన్ని వదిలిపెడతావా? దేవుడు శిక్ష చేస్తుంటే, దేవుడు గద్దిస్తుంటే గద్దింపును తిరస్కరించి తప్పించుకుందామని చూస్తావా? ఏ ఊరు పోతావు? ఏ ప్రాంతానికి పోతావు? ఆయన చేతి నీడ నుంచి ఎట్లా తప్పించుకుంటావు? నువ్వు ఎక్కడికి పోయినా క్రమశిక్షణ చర్యలో భాగంగా నిన్ను తోమకుండా వదిలిపెట్టడం. ఆ తోముడు వద్దనుకుంటావా? ఇక్కడే మారు మనసు పొందావు, జీవితాన్ని దిద్దుకో. రక్షణ పొందిన వాళ్ళకి చెప్తున్నాను, రక్షణ పొందిన వాళ్ళకి చెప్తున్నాను, నేను మారు మనసు పొంది యేసయ్య దగ్గరికి వెళ్ళి 2002 ఏప్రిల్ 17వ తారీఖున ఇంచుమించు మధ్యాహ్నం 3 గంటల వేళ బాప్తిస్మాల సమయంలో నేను అక్కడికి వెళ్ళినప్పుడు దరిద్రుడు అనే టైటిల్తోనే వెళ్ళాను. ఒక అర్థం లేని జీవితంలోనే వెళ్ళాను. కానీ అక్కడ నా దేవుడు నా శాపాన్ని తొలగించి పాపాలన్నిటినీ ఆయన రక్తంతో కడిగి నాకు షాలేము రాజు అనేటువంటి ఒక క్రొత్త పేరునిచ్చి, నీతికి సమాధానానికి రాజని అర్థం వచ్చేటువంటి ఆ పేరుని నాకు అనుగ్రహించాడు ఆయన కృపతో.
ఎన్నో పేర్లు ఉన్నాయి, ఎందుకో ఆ పేరే నాకు అనుగ్రహించాడు. సమాధానం లేని నా బ్రతుకి సమాధానాన్ని ఇచ్చాడు. ఈ సమాధానం నీకు కావాలా? సమాధానం ఆ క్రొత్త పేరు నీకు కావాలా? అట్లయితే క్రొత్త జన్మ అనుభవంలోకి నువ్వు రావాలి. అన్నా, నాకు అర్థమైంది స్పష్టంగా, ఆ క్రొత్త జన్మ అనుభవంలోనికి నేను వస్తాను. నాకు యేసు కావాలి, యేసుతో జీవితం కావాలి అంటావా? నీ బాప్తిస్మపు అనుభవం కోసం నేను ప్రార్థన చేస్తా. నీ కుడి చేతిని ఎత్తి చూపించు. నీ బాప్తిస్మపు అనుభవం కోసం నేను ప్రార్థన చేస్తా. నీ కుడి చేతిని ఎత్తి చూపించు. ఎక్కడైతే చేతులు ఎత్తారో అలా లేచి నిలబడండి. మీ బాప్తిసం కోసం ప్రార్థన చేస్తా. మారాలి జీవితం. క్రొత్త జీవితపు అనుభవంలోనికి రావాలి. నూతన సృష్టిగా మారాలి. మనుషులు నీకు ఇచ్చిన పేరు లేదా నీకు నువ్వు పెట్టుకున్న పేరు, నీ సమాజంలో వీడొక తాగుబోతోడు అనే పేరు పొందావేమో, తిరుగుబోతోడు అనే పేరు పొందావేమో, పనికి మాలినోడు అనే పేరు పొందావేమో, పనికి మాలింది అనే పేరు పొందావేమో, లేకపోతే ఇంకా ఏమేం పేర్లు పొందావో, దరిద్రుడని పొందావేమో, దౌర్భాగ్యురాలని పొందావేమో, విధవా అనే పేరు పొందావేమో. నా దేవుడు ఆయన రక్తంతో నిన్ను కడిగి ఒక నూతనమైన పేరుని నీకు ఇవ్వబోతున్నాడు ఆయన. హల్లెలూయా. ఆ నూతనమైన పేరు నీవు స్వతంత్రించుకోవడానికి సిద్ధపడి పైకి లేచి నిలబడ్డావు. నీకోసం ప్రార్థన చేస్తా. నీ సిద్ధపాటు నిజమైతే, నువ్వు నిజంగా రక్షణ పొంది ఆ క్రొత్త జీవితంలోకి అడుగు పెట్టాలనుకుంటే, రేపొచ్చే బుధవారమే ఉన్నాయి బాప్తిస్మాలు. బుధవారం ఉదయం 10 గంటలకల్లా నువ్వు వచ్చేసాయి. ఉంటే ఓ జత బట్టలు తెచ్చుకో, లేకపోతే అంతం రా. ఈ 2 రోజుల్లో నీకు అవకాశం ఉండి అనుకూలత ఉంటే ఒక రోజు ఫాస్టింగ్ ఉండి నీ పాపాలు ఒప్పుకో. ఉపవాసం ఉండే ఛాన్స్ లేదా? సరే, తినైనా సరే ఒక రోజు ప్రార్థనలో గడుపు. వచ్చేసాయి. ఏ రోజు వస్తావు? బుధవారం. దేవుడిచ్చే ఆ నూతన జీవితం నీకు కావాలనుకుంటే బుధవారం బాప్తిస్మాలు ఉన్నాయి. సిద్ధపడు ఆ నూతన జన్మ అనుభవంలోకి. నేను పొందిన ధన్యతలోకి నువ్వు కూడా రా. ఆమేన్. ఇదే పిలుపు, ప్రార్థన. ఆ నిలబడ్డ బిడ్డల కోసం ప్రార్థన చేద్దాం. అనేక మంది ఒక మంచి తీర్మానానికి వచ్చారు. వాక్యాన్ని అనేక మంది వింటారు. కొంతమంది ఇటు విని ఇటు వదిలేస్తారు. కొంతమంది వాక్యాన్ని దేవుని మాటగా గౌరవించి హృదయంలోనికి భయంగా తీసుకుంటారు. తీసుకున్నోళ్ళు ధన్యులు. వాక్యాన్ని పెడచెవిన పెట్టిన వాళ్ళు అన్యులు. ప్రార్థన. పరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు. నా ఎదుట నిలిచినటువంటి అనేక మంది బిడ్డలు ఈరోజు మారు మనసు పొంది బాప్తిస్మానికి తీర్మానం చేసుకున్నారు. మారా అనుభవంలో వారు ఉన్నారు. చేదైన అనుభవంలో వారు ఉన్నారు. వారు నయోమి మధురమైన అనుభవంలోనికి వారు ప్రవేశించాలి. సమాధానపు అనుభవంలోనికి ప్రవేశించాలి. దీవెనకరమైన అనుభవాల్లోకి వారు ప్రవేశించాలి. వారి మీద నుండి శాపమును తొలగించు యేసు నామములో. ఈ రక్తముతో కడుగు. వారి సిద్ధపాటును స్థిరపరిచి బుధవారం రోజున ఈ ఆత్మలన్నీ యేసు నామములో రక్షింపబడును గాక. ఆమేన్. యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మీలో కొంతమంది, అన్న బుధవారం దాకా నేను ఉండలేను, ఎందుకంటే ఆ రోజు నేను కలవలేను, నేను చాలా దూరం నుంచి వచ్చానని ఒకవేళ మీలో ఎవరైనా ఉంటే, ఈ కూటమి అయినాక బాప్తిస్మాలు ఇస్తాను. అలా సిద్ధపడిన వాళ్ళు ముందుకు వచ్చి ఇక్కడ నిలబడవచ్చు. కూటమి అయిన తర్వాత ఇస్తాను. కూటమి అయిన తర్వాత ఇక్కడికి వచ్చి నిలబడండి, కూర్చోండి. లేదన్నా నేను బుధవారం సిద్ధపడే వస్తానంటే సిద్ధపడరండి, మీ ఇష్టం. లేదన్నా నేను దూరం నుంచి వచ్చాను, మళ్ళీ నాకు ఆ రోజుకి అందుకోలేదేమంటే కూటమి అయిపోయిన తర్వాత ఇస్తాను, నీళ్ల దగ్గరికి వచ్చేసేయండి. బాప్తిస్మాలు ఇచ్చే నీళ్లు ఉన్న స్థలం ఐడియా ఉంది కదా, ఆడికి వచ్చేసేయండి, ఇస్తాను. రైట్. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ సాయంత్రం చీరాల్లో వాక్యం చెప్పాలి. ఈరోజు మొదటి రోజు స్టార్ట్ చేస్తూ ఉన్నాం. చీరాల చుట్టుపట్ల ప్రాంతాల్లోంచి ఇక్కడ దాకా వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని కృపను బట్టి అజయుడు అక్కడికి ఇక ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తూ ఉన్నాం. చీరాల సమీపస్తులు చీరాల్లోకి వచ్చి ఆరాధన చేయొచ్చు. అక్కడ అంబేద్కర్ భవన్లో ఈరోజు ప్రేయర్ స్టార్ట్ అవుతుంది సాయంత్రం వేళ. అక్కడ కూడా వాక్యం చెప్పాలి. అంటే ఏం చెబుతున్నానంటే పైకి లేవండి అని చెబుతున్నా. దేవునికి స్తోత్రం. పైకి లేచి నిలబడదాం, అందరం పైకి లేచి నిలబడదాం. ఇంకా అనేక ప్రాంతాల్లో బ్రాంచ్ సంఘాలు ఏర్పడాలి, ప్రార్థన చేయండి. దేవుడి దేవలో ఒక్కో చోట ఏర్పాటు చేస్తూ వస్తున్నాం.
చీరాల్లోనే నేను బాప్తీసం ఇచ్చిన బిడ్డలు చాలామంది ఉన్నారు, చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలామంది ఉన్నారు. అది కొంచెం దూర ప్రాంతం కాబట్టి అక్కడ ఒక బ్రాంచ్ ఉండాలనేది ఆలోచన చేశాము. దేవుడు ద్వారాలు తెరిచాడు, మొదలు పెట్టాము. ఈరోజు సాయంత్రం నుంచి స్టార్ట్ అవుతుంది కనుక ప్రార్థన చేయండి. చీరాల సమీప ప్రాంతస్తులు ఇక అక్కడ ఆరాధనలో కలవచ్చు. సంతోషంగా చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం. చెప్పండి, సుగంధ తైలము గొప్పదా, మంచి పేరు గొప్పదా? ఆ మంచి పేరు ఎవరివ్వాలి మనకి? దేవుడే ఇస్తాడు. దేవుడే ఇస్తాడు. అంటే మన జీవితం, మన సాక్ష్యం పరిమళించేటట్టు చేస్తాడు. దేవునికి మహిమ. ఇది కూడా ఒక పాట ఉన్నట్టుంది కదా, పరిమళించేనే. టైం లేదే, కళ్ళు మేయండి. పరిశుద్ధ ప్రభువా నీకు వందనాలు. మా బిడ్డలందరితో ఈరోజు నీవు మాట్లాడావు నాయనా. ఒక మంచి పేరుని నీ ద్వారా సాధించుకొని సంపాదించుకొని సమాజంలో నీకు సాక్షులమై మా జీవితకాలం బ్రతకడానికి మాకు కృపనివ్వు. ఇప్పటి వరకు మేము చేసిన పిచ్చి పనులు, వెర్రి పనులు, మమ్మల్ని మా చర్యలను క్షమించి నీ రక్తంతో కడిగి మరొక నూతన అధ్యాయం మా జీవితంలో ప్రారంభించు. మా బిడ్డలు ఎవరు ఏ అనుభవంలో ఉన్నారో మారా అనుభవాలని మధురమైన అనుభవాలుగా మార్చగలిగిన దేవుడవు గనుక చేదైన అనుభవాలని మాధుర్యంతో నిండిన అనుభవాలుగా చేయగలవు గనుక మా బిడ్డలందరికీ ధైర్యాన్ని, విశ్వాసాన్ని, బలాన్ని దయచేయండి. మేము ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి పిలువబడ్డాం కానీ శాపగ్రస్తులుగా ఉండటానికి పిలువబడలేదు. మేము 10 మందికి దీవెనకరంగా ఉండటానికే పిలువబడ్డాం కానీ శాపగ్రస్తంగా ఉండటానికి పిలువబడలేదు. కనుక నీవు ఏ వాగ్దానం ఇచ్చా వాగ్దానం మా పట్ల నెరవేర్చి ఆశీర్వాదానికి వారసులుగా మమ్మల్ని చేయమని బిడ్డల విశ్వాసంతో తెచ్చిన నూనెని శక్తితో నింపి దాన్ని వినియోగించి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చండి. రోగులైన వారు అది రాసుకున్నప్పుడు స్వస్థత కలగాలి. ఇక్కడున్న వాళ్ళలో ఎవరెవరు ఏ బాధల్లో, శోధనలో, శ్రమలో, వేదనలో, కష్టాలలో, అప్పుల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో, కేసుల్లో, సమస్యల్లో ఉన్నారో, రోగాలలో ఉన్నారో వారికి యేసు నామములో విడుదల, సమాధానం కలుగునుగాక. తిరుగు ప్రయాణాల్లో తోడై ఉండండి. మా ప్రయాణాల్లో కూడా నీ కాపుదల దయచేయండి. కృపాక్షేమాన్ని కలిగించి సమృద్ధి అయిన మేలుతో నింపమని సాయంత్రం వేళ చీరాల్లో జరిగేటువంటి ఆ కూటమి కూడా ఆశీర్వాదకరంగా జరిగించి అక్కడ కూడా నీ దాసుని వాడుకొని నీవే మాట్లాడమని యేసు నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకొచ్చు గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన అందిన ఆహారము నేడు మాకు దయచేయము. మా పట్ల అపరాధం చేసిన వారు మేము క్షమించున్న రీతిని నీవు మా అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధంలోనికి తేక దుష్టుని నుండి, కీడు నుండి తప్పించు. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతము మనల్ని నడిపించును గాక. ప్రభేసు రక్తమునకు జై, ప్రభేసు రక్తమునకు జై, ప్రభేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు స్తోత్రాలు. మీ అందరికి వందనాలు.